హలో అండి. ఈ వీడియోలో అయితే హ్యాండ్స్ లోతు ఎలా తీసుకోవాలో, పాయింట్స్ ఎలా పెట్టేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడే హ్యాండ్స్ లోతు అనేది తీసుకుంటారు కదా, నేనైతే అలా చేయనండి. నేనైతే హ్యాండ్ మొత్తము ప్రిపేర్ చేసుకున్నాక అయితే నేను ఇలా హ్యాండ్ లోతు అనేది కట్ చేసుకుంటాను. సో ఇలా పైపింగ్ అయితే వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇలా లైనింగ్ పై వైపు ఉంచుకోవాలి. రెండు రైట్ సైడు ఎదురెదురుగా పెట్టుకోవాలండి. అలాగా పెట్టుకున్నప్పుడే మనకి హ్యాండ్ లోతు కట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ అనేది రెండు కరెక్ట్గా వచ్చేస్తాయి. బ్లౌజ్ అయితే తీసుకొని మనకి ఆర్మ్ సైజ్ దగ్గర కుట్లు ఎంతవరకు వచ్చాయో అదైతే ఒకసారి సైజు టేప్తో మెజర్మెంట్ అయితే చూసుకోవాలండి. 7 అయితే వచ్చింది. మనం కట్ చేసుకునేటప్పుడు కూడా మెజర్మెంటు చూసుకుంటాం కదా, అది ఆల్రెడీ నేను 7 వచ్చిన దగ్గర అయితే టిక్స్ పెట్టి కట్ చేసి పెట్టాను. సో ఇప్పుడైతే 7 వచ్చింది కదా, ఈ 7ని మనం ఎక్కడి నుండి తీసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ మిడిల్ టిక్స్ దగ్గర నుండి మనం 7 అయితే చూసుకోవాలి ఎక్కడి వరకు వచ్చిందో. ఇలా చూసుకున్న తర్వాత 7లో సగం ఎంత అయితే వస్తుందో అక్కడ మిడిల్ పాయింట్ అయితే పెట్టుకోవాలి. అక్కడ నుండి మనం ఇలా కరువు తిప్పుకొని కట్ చేసుకున్నట్లయితే, నేనైతే 1/2 ఇంచ్ అయితే కరువు తిప్పుకుంటున్నానండి. నేను కుట్టేటప్పుడు కూడా కొంచెము ఎక్కువ క్లాత్ పడతాను కాబట్టి కట్ చేసేటప్పుడు అయితే నేను 1/2 ఇంచ్, 1/4 ఇంచు అంత లోతే నేను కట్ చేసుకుంటాను. సో ఇది ఇలా ఫ్రంట్ సైడ్ అయితే మనకి కన్ఫ్యూజ్ కాకుండా తెలిసిపోతుందండి. థ్యాంక్ యూ.